మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 34ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అర్జునుడిని తన కర్తవ్యం వైపు ప్రోత్సహిస్తూ యుద్ధం చెయ్యకపోతే కలిగే పరిణామాలను వివరిస్తున్నాడు. గౌరవానికి, కీర్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జున, నువ్వు యుద్ధం నుండి వెనుదిరిగితే ప్రజలు నీ అపకీర్తి గురించి శాశ్వతంగా మాట్లాడుకుంటారు. సమాజంలో ఇప్పటికే గౌరవం పొందిన వ్యక్తికి అలా అపకీర్తి పాలు కావడం మరణం కన్నా భయంకరమైనది. భౌతిక మరణం కన్నా కీర్తిని కోల్పోవడం గొప్ప నరకం అని భగవానుడు స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితంలో కష్టపడి సంపాదించుకున్న గౌరవం ఎంత విలువైందో ఇది గుర్తుచేస్తుంది. భౌతిక మరణం ఒకసారే వస్తుంది, కాని అపకీర్తి అనే మరణం మనం బ్రతికి ఉన్నంతకాలం మనల్ని, మన మనస్సాక్షిని వేధిస్తూనే ఉంటుంది. మన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కేవలం మనం మాత్రమే కాదు, మనల్ని నమ్మిన వారు కూడా నిరాశ చెందుతారు. అందుకే కర్తవ్య పాలన అంత ముఖ్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు అప్పగించిన బాధ్యతల నుండి, కష్టమైన పనుల నుండి పారిపోకూడదు. ఉద్యోగంలో, కుటుంబంలో, సమాజంలో మన మాటకు, మన నిజాయితీకి కట్టుబడి ఉండాలి. తాత్కాలిక సుఖాల కోసం లేదా కష్టాలకు భయపడి మన ఆత్మగౌరవాన్ని, కీర్తిని కోల్పోకూడదు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే నిజమైన గౌరవం అని తెలుసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.